అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం చెప్తుంది, మేలుకు ప్రతి కీడు ఎదురవుతుందా మీ జీవితంలో? నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుటకై తన మడిమినెత్తనని కీర్తనలు 41:9 చెప్తుందండి. కని పెంచిన బిడ్డలే అనేక మంది తల్లిదండ్రులను కొడుతున్నారు, ఇంట్లో నుండి నెట్టేస్తున్నారు. మన ద్వారా సహాయం పొందిన వారే మన వెనుక మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మన ద్వారా మేలు పొందిన ప్రజలే మనకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. నమ్మిన స్నేహితులే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారండి. మన దగ్గర పని నేర్చుకున్న వారే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారండి. ఇలాంటి అనుభవాలు చాలామంది జీవితాలలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా. కానీ ఇలాంటి పరిస్థితి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఎదురైందండి. ఇలాంటి మార్గంలో మన విమోచకుని నడిచారు. పామరులను, జాలరులను పిలిచి తన శిష్యులుగా చేసుకుని వారిని సంరక్షిస్తూ పోషిస్తూ అనేక రకములైన కృపావరములను వాళ్ళకు అనుగ్రహించి దేవుని రాజ్య సువార్తను చాటి చెప్పమని ఏర్పరచుకుంటే వాళ్ళు ఒకడు యేసయ్యను సిలువగా అప్పగించేశారనమాట. యేసయ్యను 30 వెండి నాణాలకి అమ్మేశారు. వాక్యం చూస్తే మనకు కనిపిస్తుంది, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయబడు నాకు విరోధంగా తన మడమనెత్తను. యోహాను 13:18. నేను ఆయనను మీకు అప్పగించని ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వారికి ఇచ్చేశారు. అయితే అంతేకాకుండా ఆయన ఇష్టానుసరుడైన దావీదు కూడా ఇలాంటి దారిలోనే నడిచాడు, ఎలాంటి బాధనే అనుభవించాడు. కన్న బిడ్డ అని అబ్సలోం ఎన్నో తప్పులను సరిచేస్తూ చూసి చూడనట్లుగా రాజు మరియు కన్న తండ్రి అయిన దావీదు పలుమార్లు అబ్సలోముని క్షమిస్తూ వస్తుంటే తండ్రి రాజ్యం కోసం పక్కనే ఉంటూ కుట్రలు కుతంత్రాలు పన్ని అతని రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు అబ్సలోం. అంతేకాకుండా ప్రాణ స్నేహితుడైన అహీతోపెలు దావీదు పక్షముగా దేవుని యొద్ద విచారణ చేసిన వ్యక్తి, దావీదుతో ఎన్నో ఏండ్లు సహవాసం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా కన్న బిడ్డ అయిన అబ్సలోము కన్న తండ్రికి వ్యతిరేకంగా తప్పు చేస్తుంటే తప్పని వారించక వద్దని అలా చేయకూడదని వాదించకుండా అతని కుట్రలో పాలిభాగస్తుడైపోయాడండి. ఇతను కూడా తీర్పు నొందుటకే రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేలులకు అందరికీ అబ్సలోం ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టి త్రిప్పుకొనెను. అబ్సలోం చేసిన కుట్రలో అహీతోపెలు చేరిపోయాడు. దావీదుకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేశాడండి. మనం కూడా మన జీవితంలో మన గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్న వారి గురించి, చెడ్డగా మాట్లాడుతున్న వారి గురించి, మనలో ఏ తప్పు లేకపోయినా తప్పు ఉంది అని వాళ్ళు నిందించి అపోహాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నేడు నీకు వ్యతిరేకంగా నీ స్నేహితులే, నీ వలన మేలు పొందిన వారే, నీ ఆప్తమిత్రులే గుమికూడి ఉండొచ్చు. వారు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారేమో, నువ్వు చేసిన మేలును మర్చిపోయి నేను విమర్శిస్తూ మాటలతో గాయాలు చేస్తున్నారేమో. ఒకవేళ వారి ప్రవర్తనతో నీ హృదయం అంతా నలిగిపోతుందేమో. దిగులు పడకు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. 2 తిమోతి 3:13 చెప్తుంది. మోసం చేసేవాళ్ళు ఇతరులను మోసం చేయడమే కాకుండా వారు సైతం అంతకంతకు చెడిపోతున్నారన్నమాట. నిజమే కదా. 30 వెండి నాణాలకి సంపాదించుకున్న యోధ వాటిని అనుభవించకుండానే ఊరి పెట్టేసుకుని చచ్చిపోయాడు. అబ్సలోం దావీదు మీద సైన్యాధ్యక్షుడైన యోవాబు చేతులు మరణిస్తే అహీతోపెలు ఉరిపేసుకుని చనిపోయాడు. ఎవరికి హాని చేయాలని చూసినా వీరందరూ తమకు తామే నాశనం కొని తెచ్చుకున్నారు. మొర్దెకై విషయంలో కూడా అదే కదా జరిగింది. హామాను కుట్రలు పన్నాడు, తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డాడు. కాబట్టి మేలు చేస్తే కీడు చేస్తున్నారని ఇతరులపైన కోపం ద్వేషం పెంచుకోకు. ప్రతి దానికి న్యాయం తీర్చే దేవుడు నీకు న్యాయం చేస్తారని విశ్వాసించి ఆయన మీద ఆధారపడు. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. ఈ విలువైన వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి.